ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రభు సమీపముగా ఉన్నాడు కాబట్టి దేనిని గురించి చింతపడవద్దు. మరి మిషంతా యావత్తు ఆయన మీద వేసి మరి విజ్ఞాపనము చేతను మరి కృతజ్ఞత పూర్వకముగా మీ యొక్క విన్నపములు దేవునికి తెలియజేయండి. ఎందుకంటే మనం చింతించడం వల్ల దేన్ని మనము ఏమీ కూడా చేయలేము. ఆయనకి విజ్ఞాపనలు చేయాలి, మరి విన్నపాలు చేసి విన్నవించుకోవాలి ఆయన పాదాల చెంత. అప్పుడు జవాబిచ్చే దేవుడు ఆయన సమీపముగా ఉన్నాడు కాబట్టి సమీపముగా ఉన్న దేవునికి ప్రార్థన విజ్ఞాపనలో విన్నపాలు చేస్తే ఆయన మన ప్రార్థన ఆలకించి కృతజ్ఞత పూర్వకముగా మనము ప్రార్థన చేయాలి. అప్పుడు సమస్త జ్ఞానముకు మించిన సమాధానము మరి మరి యేసుక్రీస్తు వలన మన హృదయములకును మన యొక్క తలంపులకును కావలి కాయును. కాబట్టి మనకే దగ్గరగా అవసరం ఉన్న వేదన ఉన్న బాధ ఉన్న సాటి మనుషులతో చెప్పుకుంటే, స్నేహితులతో చెప్పుకుంటే, మన యొక్క తల్లిదండ్రులతో చెప్పుకుంటే మనకక్కర ఉందని వారు దూరంగా వెళ్ళిపోతారు. కానీ మనకక్కర ఉన్న అవసరము ఉన్న మన వేదన ఉన్న చింత ఉన్న మనం దేవుని యొక్క పాదాల చెంతకు వచ్చి విజ్ఞాపన పూర్వకంగా కృతజ్ఞత పూర్వకంగా విన్నపాలు విన్నవించుకుంటే మన యొక్క చింతలు తీర్చే దేవుడు. నీ భారము యెహోవా మీద మోపుమని వాక్యం చెలవిస్తుంది కాబట్టి మన భారాలు దించే దేవుడు కాబట్టి అప్పుడు మన హృదయాలకు సమాధానము శాంతిని అనుగ్రహించే శాంతిదాత కాబట్టి కాబట్టి మనం యొక్క దేవుని యొక్క సన్నిధికి వెళ్ళి మన విజ్ఞాపనలో ప్రార్థనలో విన్నవించుకుందామండి. ఆ రీతిగా ఉన్నప్పుడు మన అక్కర్ల అవస్థలో తీర్చే దేవుడు. మరి ఆ రీతిగా మనం ప్రార్థించి పొందుకుందాం మేలులు. ఈ వాక్యం దీవి ఆశీర్వదించబడిన గాక. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, మీ స్నేహితులకి షేర్ చేయండి. అన్నా మినిస్ట్రీ గురించి మీరందరూ ప్రార్థన చేయండి. ఆమేన్.